మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకరు అడిగిన ప్రశ్న, ఐటీ ఇండస్ట్రీకి ఎప్పుడు మంచి రోజులు వస్తాయి? ప్రతి ఒక్కరూ ప్రజెంట్ చేసే జాబ్లు సాఫ్ట్వేర్ రంగం అంటేనే రాహుగ్రహం ఆధీనంలో ఉంటుంది. మరి చూడండి, రాహుగ్రహం అగ్నితత్వం, జలతత్వంలో మంచి ఫలితాలు ఇవ్వరు. రాహుగ్రహానికి అగ్నితత్వం, జలతత్వం మంచి ఫలితాలు ఇవ్వరు. మరి ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా 18 నెలలు ఉంటారు. వీళ్ళు రాహుకేతువులు ఎప్పుడు అపసవ్య మార్గంలో తిరుగుతూ ఉంటారు. అంటే అగ్నితత్వం రాశిలో ఉన్నప్పుడు బాగాలేదు. అక్కడి నుంచి జలతత్వం మీనరాశిలోకి వచ్చారు, అక్కడ కూడా బాగాలేదు. ఇప్పుడు కాలపురుష కుండల చక్రానికి 12వ రాశి ఏంటండి? మీనరాశి. ఇది జలతత్వం. మరి 12వ రాశి విదేశాలను కూడా చూపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే విదేశాల్లో అస్సలు బాగాలేదు, రెసిషన్ ఎక్కువ ఉంది, బాగాలేదు. ఇంకా మనం ఉన్న చోట అయితే, అంటే మన ఇండియాలో అయితే కొంచెమైనా జాబ్స్ ఉన్నాయి. అమెరికా అటు సైడ్ ఫారిన్ కంట్రీస్లో చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకు? రాహుగ్రహం సహజ 12వ రాశిలో ఉన్నారు, జలతత్వంలో వీక్ అయిపోయి ఉన్నారు. రాహుగల గ్రహానికి బలం లేదు. ఏదైనా జన్మజాతక చక్రం కూడా తీసుకున్న రాహుగ్రహాన్ని కూడా పరిశీలించాలి. ఈ జాతకానికి రాహుబలం ఉందా లేదా? అట్లాగే పోల్ తీసుకున్నప్పుడు మరి 12వ రాశిలో రాహు ఉన్నారు. సహజ 6వ రాశిలో కన్యా రాశిలో కేతు ఉన్నారు. కేతువుకి అగ్నితత్వం, జలతత్వం, జలం మరి ఫేవరబుల్. రాహుకి అగ్నితత్వం ఒక 50 అయితే జలతత్వం 20% ఉంటుంది బలం, అంతే. అయితే మీకు ఎప్పుడు బలం ఉంటుందండి, ఎప్పుడు మంచి రోజులు వస్తాయి అంటే, ఫస్ట్ రాహుగ్రహానికి భూతత్వం రాశులు, వాయుతత్వపు రాశులు బలం ఉండే రాశులు. భూతత్వం అంటే వృషభ, కన్య, మకర రాశులు. తర్వాత మిథున, తుల, కుంభరాశి. చూడండి, మిథునంలో ఆర్ద్ర నక్షత్రం ఉంది, తులలో స్వాతి నక్షత్రం ఉంది, కుంభరాశిలో శతభిషం ఉంది. అంటే వాయుతత్వపు రాశుల్లో రాహు నక్షత్రాలు ఉన్నాయి. మరే అదే వాయుతత్వ రాశిలోకి ఈ రాహుగ్రహం 2025 మే నెలలో గోచారంలో మారుతారు. ఎక్కడికి? కుంభరాశిలోకి. ఆల్రెడీ శని భగవానుడు 2025 మార్చికి రాహు దగ్గరికి శని భగవానుడు వెళ్ళిపోతారు. 2 నెలలు ఆగిన తర్వాత రాహుగ్రహం కుంభరాశిలోకి ప్రవేశిస్తారు. అంటే అప్పటి నుండి, అంటే 2025 మే నెల నుండి 2025 మే నెల నుండి ఐటీ ఇండస్ట్రీ బాగుపడుతుంది. సాఫ్ట్వేర్ రంగం అంతా బాగుంటుంది. అంటే మిగతా గ్రహాలు అన్నీ ఉన్నాయి కదండి, మిగతా గ్రహాలు అన్నీ ఉన్నప్పటికీ సాఫ్ట్వేర్ అనేటప్పటికే రాహుమాయ ఉండాలి. రాహుగ్రహం ఆధీనంలో ఉంటుంది. ఈ రాహుగ్రహం ప్రజెంట్ మీనరాశిలో ఉండడం వల్ల అగ్నితత్వపు రాశి అదొక 18 నెలలు, ఇప్పుడొక 18 నెలలు, అంటే 36 నెలలు, అంటే 3 years నుంచి డౌన్ ఫాల్లో ఉంది. అగ్నితత్వంలో ఉన్నప్పుడు ఒక 50% నుండి మొత్తం 80% పడిపోయింది, 20% మాత్రం నడుస్తూ ఉంది. అందుచేత ఉద్యోగాలు పోతున్నాయి, రెసిషన్స్, ఫారెన్లో వెళ్ళి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఇవన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి
ఇందులోంచి రాణించాలంటే ప్రతి ఒక్కరి జన్మజాతక చక్రం, అంటే ఇంత ప్రాబ్లంలో కూడా జాబ్స్ వస్తున్నాయంటే వాళ్ళ జన్మజాతక చక్ర ప్రకారం బాగుంటే జాబ్ అనేది 100%, లేదంటే ఇబ్బందులు అనేది మాత్రం 100% ఉంటుంది. ఇంకపోతే ఇప్పుడు ఆగస్ట్ అండి, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, అంటే ఇంకా 9 నెలలు, అంటే 9 నెలలు అయ్యింది. ఇంకా 9 నెలలు బాకీ రాహువు కుంభంలోకి కుంభంలోకి ప్రవేశించటానికి. అందుచేత కుంభంలోకి ప్రవేశించినప్పుడు గురుడు కూడా మిథునంలోకి వెళ్తారు. అప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 రాహుని చూస్తారు. ఎట్ ఏ టైం రాహు కూడా గురుడిని చూస్తూ ఉంటారు. అంటే వీరిద్దరిది పరస్పర దృష్టి ఉంటుంది. మరి కాలపురుష కుండల చక్రానికి కుంభరాశికి శని భగవానుడు రాశ్యాధిపతి. మరి కారకుడు ఎవరండి? గురుగ్రహం. కారకుడు గురుగ్రహం, అంటే కారకుడు రాహుని చూస్తూ ఉంటాడు. ఆ కారకుడిని రాహు గురుని చూస్తూ ఉంటారు. అందుచేత అది ఒక రకంగా మంచిదే. రాహు ఎప్పుడైతే కుంభంలోకి వస్తారో, ఇందులో శతభిషం నక్షత్రం ఉంది, అంటే రాహు నక్షత్రాల వారికి బాగుంటుంది, నక్షత్రాల వాళ్ళందరికీ బాగుంటుంది. అందుకని ఇండస్ట్రీ ఎప్పటికి మంచి రోజులు వస్తాయండి. ప్రజెంట్ సిచ్యువేషన్స్ బాగోలేవు కదా. ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఒక రాహు మీనరాశిలో ఉండడం వల్లే కాదండి, మరి రకరకాల వార్స్ జరుగుతున్నాయి 3 సంవత్సరాల నుండి, అందరికీ తెలిసిందే. మరి ఏదైనా ఒక నష్టం జరుగుతుందంటే ఆ దేశం మీదే కాదు, ఆ నష్టము అన్ని దేశాల మీద ఉంటుంది, భరించాల్సి వస్తుంది. మరి ఇదంతా గ్రహచారమే, కాబట్టి 2025 మే నెల వరకు అటు ఇటుగా ఉంటుంది. మే నెల తర్వాత సాఫ్ట్వేర్ రంగం మంచి మార్పులు వస్తాయి. మరి జన్మజాతక చక్రం ఎలా అండి? జన్మజాతక చక్రం శని భగవానుడు మకర కుంభరాశుల్లో 5 సంవత్సరాలు 2 రాశులు కలిపి సంచారం చేస్తారు. అంటే శనికి స్వక్షేత్రాలు ఇవి. ఉద్యోగ కారకుడు బుధుడైతే కర్మకి కారకుడు అది ఏ కర్మ అయినప్పటికీ శని భగవానుడే. మరి ఈ శని భగవానుడు దశలు కానీ అంతర్దశలు కానీ జరుగుతున్న వాళ్ళకి బాగుంటుంది. అట్లాగే శని భగవానుడు 2 రాశుల్లో ఉన్న నక్షత్రాలు ఉన్నాయి కదండి. ఏమున్నాయి? శ్రవణం, ధనిష్ట, ఉత్తరాషాఢ, తర్వాత పూర్వభాద్ర. కుంభరాశిలో ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర ఉన్నారు. మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఉన్నారు. అంటే ఈ నక్షత్రాల్లోకి శని భగవానుడు మారుతూ ఉన్నప్పుడు ఎందుకంటే ఆయన రాశిలో ఉన్న నక్షత్రాలను కూడా ఆయన సపోర్ట్ ఇస్తారు కాబట్టి ఆ నక్షత్రాల వారికి కూడా బాగుంటుంది, భయపడాల్సిన పని లేదు. రాహుగ్రహం ఇలా ఉన్నప్పటికీ ఈ రాహుగ్రహం ఈ మకర కుంభరాశిలో సంచారం చేసినప్పుడు ఇది ఇంకా 2025 మార్చి నుంచి మీనంలోకి వెళ్ళిపోతారు. ఈయన మీనంలోకి వెళ్తే ఇంకా శని బలం తగ్గినట్టే. అక్కడి నుండి మళ్ళీ 29 ఇయర్సే మకరంలోకి రావాలంటే. గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ శని భగవానుడు
తమ స్వక్షేత్రంలో ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఏ విషయంలో? కర్మ విషయంలో. అందుకే ప్రజెంట్ అందరూ ఎవరైనా సరే శని భగవానుడు ఎప్పుడూ కూడా మకర, కుంభరాశుల్లో ఉన్నప్పుడు ఎంత కష్టపడతామో, అది ఎలాంటి కష్టమైనా పక్కన పెట్టండి, ఎంత కష్టపడతామో, ఎంత ఏ విషయంలోనైనా మంచి ప్రవర్తన, నియమ నిబంధనలు కలిగి ఉంటామో, ఇప్పుడు ఈ 2 ఏళ్ళలో ఆయన రాశిలో ఉండి ఆయన అందరినీ గమనిస్తుంటారు కాబట్టి ఇప్పుడు కష్టపడుతున్నామని భయపడద్దండి. ముందుకి వాళ్ళందరికీ ఆయన రాశి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ 29 ఇయర్స్ కష్టపడిన వాళ్ళందరికీ మంచి చేసి వెళతారు. ఎందుకు? తులారాశి ఉచ్చ పొందుతారు. చాలా వీడియోల్లో చెప్పాను, తులారాశి అంటే చిహ్నం త్రాసు. ఇది న్యాయదేవత చేతిలో ఉంటుంది. అంటే శని భగవానుడు న్యాయాధిపతి, ధర్మాధిపతి. ఎవరైతే ధర్మంగా ఉంటారో, అది కూడా గుర్తించండి. మీనరాశి లాస్ట్ రాశి గురుగ్రహ రాశి. గురుగ్రహ రాశి 12 అంటే వ్యయస్థానం గురుడిది. అంటే శుభాల్ని ఎవరైతే ఆధ్యాత్మిక చింతన కూడా ఎప్పుడూ మీనరాశిలో ప్రవేశించాక ఆధ్యాత్మికంగా సర్వీస్ చేసిన వారికి, అలాగే ముసలి వారికి, అలాగే హెల్త్ బాగాలేని వాళ్ళకి, వీళ్ళందరికీ నెక్స్ట్ రాబోయే 2.5 సంవత్సరాలు కూడా సేవ చేయగలిగితే మనకి తోచినంత, మిగతా సంవత్సరాలన్నీ కూడా సేవ్ అయిపోతాం. అందుచేత ఇప్పటికి రాహుకు బలం లేదన్నంత మాత్రాన శని భగవానుడు రక్షిస్తూ ఉన్నారు. అందుచేత 2025 మే తర్వాత చాలా మట్టుకు సమస్యలన్నీ తీరుతాయి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.